కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండన కావాలి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన యువ కిషోరం శ్రీ సురేష్ నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇంత సంభ్రమంగా మన కౌతాళ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, మన సురేష్ నాయుడు గారి ఫ్యాన్స్, సురేష్ నాయుడు గారి అభిమానులు, అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు నిజంగా మా కౌతాళ మండలం తరఫున మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా నాయకుడు మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ చూడి ఉలిగయ్య గారి కడుపున పులి లాంటి ఆయనకి పులి లాంటి కొడుకే పుట్టాడని నిజంగా ఎందుకంటే ఇలాంటి నాయకుడు మనకు దొరకడం కూడా చాలా అదృష్టం. ఇంత పిన్న వయసులో మన అన్నగారు ఉలిగయ్య అన్న గారి జాడలో నడుస్తూ, అడుగు జాడలో నడుస్తూ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ మనల్ని చేయబట్టుకుని ముందుకు నడిపిస్తూ ఈ రోజు రాజకీయంగా మేము ఇంత ఎదిగామంటే కారణం మనం చూడి ఉలిగయ్య అన్న గారు. ఇది వాస్తవం. అలాగే వారి తనయులు మన సతీష్ నాయుడు కావచ్చు, సురేష్ నాయుడు కావచ్చు, అలాగే నరేష్ నాయుడు కూడా కావచ్చు. ముందు మనందరినీ మన మండలాన్ని కాకున్నట్లుగా మంత్రాలయం తాలూకాలో మన పేరైన నాయకుడు అని చెప్పుకోవచ్చు మన సురేష్ నాయుడు గారిని. ఎందుకంటే అతి చిన్న వయసులో రాజకీయంగా ఇంత ఎదిగి మమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని నడుస్తున్నాడంటే నిజంగా మన మండల తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇలాంటి నాయకునికి మరెన్నో పుట్టినరోజులు ఆ భగవంతుడు శ్రీ ఉరుకుందీరణ స్వామి కావచ్చు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కావచ్చు, మరెన్నో జన్మదినాలు జరుపుకోవడానికి అవకాశం ఇస్తాడని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి నాయకుడి అడుగుజాడలో మేము నడుస్తున్నందుకు నిజంగా మేము కూడా చాలా అదృష్టవంతులమని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే మన సురేష్ బాబు గారికి మీరందరూ తెలిపిన జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని కోరుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు
మన కాత్రికి చంద్ర గారు, క్లస్టర్ కాత్రికి చంద్ర గారు మాట్లాడతారు, వినాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సురేష్ నాయుడు గారి జన్మదిన వేడుకలు మన మంత్రాలయం నియోజకవర్గంలోనైతేనేమో కౌతాల్ మండలంలోనే చాలా సుమారుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1000 నుంచి 1500 మంది దాకా బైక్ ర్యాలీ చేస్తూ ఇక్కడ పార్టీ ఆఫీసులోన ఇంతసేపు వరకు కేకులు తీసుకొచ్చి, జెండాలు తీసుకొచ్చి, శాలువలు తీసుకుంటే ఘనంగా సన్మానించడం జరిగింది. ఆయనకు మన యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆయుష్ అంతా పోసుకొని ఆయనకు ముందు జీవితంలో మంచి పదవులు దక్కాలని కోరుకుంటూ ఆయన సుమారుగా 2012లోనే మన రాజకీయంలోకి ఎంట్రీ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 13-14 సంవత్సరాలు అయింది. ఇచ్చినటువంటి ఏ అవకాశం అయితేనేమో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఎప్పుడు మనం ఎన్ని రోజులు, ఒక రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నామంటే ఆయన మాత్రం సురేష్ నాయుడు గారు 24 గంటలు పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సభాముఖంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ ఉన్నప్పుడు కొంచెం ఫోన్ ఎత్తుకున్న తర్వాత కూడా ఏ విషయం రాత్రి 11 గంటలకు చేస్తావా, 12 గంటలకు చేస్తావా, 1 గంటకు చేస్తావా, చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి క్లుప్తంగా సమాధానం చెప్తూ తోడుగా నేనుంటాను, నా చేతనైనంత వరకు పని ఆ సహాయం చేస్తాను, సహకరిస్తా, పని చేసి పెడతాను అన్నందుకోసమే ఈ రోజు చిన్న వయసులోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కర్తల్లో అభిమానం పెంచుకున్నారంటే ఆయన చేస్తున్నటువంటి సేవ అని సభముఖంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర కమిటీలో పనిచేసినాడు, జిల్లా కమిటీలో పనిచేసినాడు. ఈ రోజు కౌతాల్ మండల అధ్యక్షుల పదవికి ఆయన కట్టబెట్టినారంటే మన అందరి కార్యకర్తల సహకారంతో పని చేస్తాడు. రేపు ముందు భవిష్యత్తులోనే మండల నాయకుడే కాదు, ఈ రోజు రేపు ముందు భవిష్యత్తులో మా లాంటి యువకులకు స్ఫూర్తిగా రేపు రాబోయే రోజుల్లోనే 2029లోన మన కాన్స్టిట్యూషన్ చేంజ్ అయితే అంటే ఆ రోజునైనా కానీ కనీసం నియోజకవర్గానికి ఎమ్మెల్యే చూడాలని మాకందరికీ ఉంది. కష్టపడినటువంటి వ్యక్తికి తగినటువంటి గుర్తింపు ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అటువంటి నాకు ఏ రోజు కూడా ఏది ఆశించడు. నా పైసా ఒకరు పని చేసి పెడతానంటే అన్నానికి ఎవరు ఫోన్ చేసినా ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మన దగ్గరికి ఎవడైతే అన్నంటే వచ్చినాడో ఆ యొక్క అన్నాని కనుక తమ్ముడాని ఆయన పెద్ద మనిషితోటి చిన్న వయసే, మా వయసేనే, కానీ మనసు మాత్రం 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తాడో ఆయన స్ఫూర్తితోటి నారా లోకేష్ ఏ విధంగా ఉన్నాడో నారా లోకేష్ స్ఫూర్తితోటే ఈ రోజు సురేష్ నాయుడు గారు పనిచేస్తారని సభలో తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నాను నారా లోకేష్ గురించి అంటే ఆ రోజు యువకాలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు నేనున్నానన్న తోడు నీకంటని ఆ రోజులో సురేష్ నాయుడు గారు లోకేష్ గారు ఎంత పాదయాత్ర చేసినటువంటి మన మండలం నుంచి అంటే సురేష్ నాయుడు గారు అంటే సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముందు భవిష్యత్తులోన మనం కూడా ఇటువంటి నాయకులకు అండా దండ అన్ని రకాలుగా మనం ముందు భవిష్యత్తులోని నాయకుడిని మనము ఇటువంటి నాయకుడు దొరకడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టవంతులం కదా. అందుకే రేపు ముందు భవిష్యత్తులోనే మంచి నాయకుడిగా మనము చేసుకుందాం. అన్న ఇచ్చినటువంటి మాట ఏదైతే కానీ మనం కూడా తప్పకుండా 5 పనులు చెప్పినా కనీసం ఒక 3 పనులైనా ఆ మాటకు విలువించి మనం పని చేసినట్లయితే ఆయన కూడా ముందు భవిష్యత్తులోన రేపు తాలూకు నాయకుడు కావచ్చు, జిల్లా నాయకుడు కావచ్చు, రాష్ట్ర నాయకుడు చూడాలని మనకు అందరికి ఉందండి. కాబట్టి మనం ఈ రోజు చూసినటువంటి ప్రేమ, అభిమానం, మనము ఈగలు, కేకులు, బైకులు సుమారు ఒక 500 వరకు బైకులు 1000-1500 నుంచి మన కార్యకర్తలు తరలి వచ్చినాం అభిమానం కోసం. ఆ అభిమానం అట్లే పెట్టుకున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఏ మాట అయితేనేమో, ఏ కార్యక్రమం అయితేనేమో విజయవంతంగా పనిచేస్తూ ముందు భవిష్యత్తులో మన మండలంకి, మన సురేష్ నాయుడికి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరికీ కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సురేష్ నాయుడు గారి నాయకత్వం, సురేష్ నాయుడు గారి నాయకత్వం, పులియన్న గారి నాయకత్వం, పులియన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై సురేష్ నాయుడు. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు అది ఒకటి ప్రోగ్రామ్ ఉంది, అది వస్తే మనకి ఉంది కూడా. ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినారు సచివాలయం వాళ్ళని. ఆ సచివాలయం ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి రాలేదు, ఇంకా వాళ్ళ పీరియడ్ రాలేదని అక్కడే పెట్టున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే అడ్జస్ట్ అవుతారు. మేము దేవనకొండ నుంచి ఇద్దరము స్టేషన్లో ఇక్కడికి వచ్చి 4 years అయింది. లేదండి, ఇక్కడ ఎవరు లేరని మమ్మల్ని అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చెప్పాలంటే బాగుంది. ఇక్కడ అన్ని దొరుకుతాయి. నేను కూడా వచ్చి కూడా బాగానే ఇక్కడే ఉన్నా. ఆశాలు వాళ్ళు అక్కడి నుంచి విలేజ్ లో నుంచి వస్తారు కాబట్టి డ్రెస్ ఏం చేసుకోవడము అది చేసుకోవాలంటే కష్టంగా రూమ్లు అయితే బోర్లేదు సార్. మన 15 రోజులు వాటర్ రాలేదు అసలు. ఎంత అంటే అంత నరకం అయిపోయింది. అది ఓకే కరెక్టే. కేసులు వచ్చినా లేదు, ఉన్న పేషెంట్ కి అవైలబుల్ గా ఉన్నాయి. 60 డెలివరీ సర్వీలు ఉన్నాయి, 50 డెలివరీ సర్వీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కష్టం అవుతుంది. అవన్నీ కూడా రిపోర్ట్ చేసినారు, లెటర్స్ ఇచ్చినారు. అవన్నీ మేమేం చేస్తారు, మేము నీరు తెచ్చుకోవాలి. పెట్టించాం మేము. అది ఎక్కడ వచ్చేది ఏదో ఒక ఊళ్ళో డబుల్ పెట్టించుకుంటే మీకు అడ్జస్ట్ చేస్తాము. లేదంటే ఎంపీడీఓ గారు కానీ సెపరేట్ గ్రాండ్లో తాగడానికి కూడా వాటర్ లేదు. 2 బట్టలు తెచ్చుకుంటున్నాం. అదే అదే సార్ చెప్తారు సార్. బాగా సార్ ప్రతి మండలం 2 వచ్చినాయి సార్. మన మండలం కూడా ఇక్కడ 2 హాస్పిటల్ ఉన్నాయి. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ